హలో, ఎగ్ ఫ్రైడ్ రైస్ చూసారు కదా. ఫ్రైడ్ రైస్ కానీ ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ కానీ భలే టెంప్టింగ్గా ఉంటాయి. అవే టెంప్టింగ్గా అంతే టేస్టీగా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు తెలుసా. ప్రతిసారి బయట కొనాల్సిన అవసరం లేదు. అయితే దీనికి కనెక్టింగ్ స్టోరీ ఒకటి చెప్తాను నేను. ఫస్ట్ టైం నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేసినప్పుడు విజయవాడలో ఒక హోటల్ నుంచి ఆర్డర్ చేసుకుని టేస్ట్ చేశాను అనమాట. అది ఆ టేస్ట్ నేను ఇప్పటికీ ఫీల్ అవుతాను. ఎందుకంటే అంత సింపుల్గా సోయా సాస్ ఇలాంటివి వాడకుండా చాలా టేస్టీగా చేశారనమాట. ఎన్ని తక్కువ ఇంగ్రీడియంట్స్ వేశారంటే నేను హార్డ్లీ కౌంట్ చేసి చెప్పేయగలను ఆ టేస్ట్ని. ఇప్పటికీ ఇవాళకి కూడా నేను మర్చిపోలేనంత టేస్టీగా ఉందన్నమాట. ఆ హోటల్ ఏంటి అని అడగండి, నాకు కూడా పేరు పెద్దగా గుర్తులేదు. బెన్ సర్కిల్ దగ్గర ఉంటుంది. సో వాళ్ళు చేసిన మెథడ్లోనే నేను ఎప్పుడు ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకుంటాను. ఎందుకంటే బేసిక్గా నేను ఈ సాసెస్ ఇవి వెయ్యను కాబట్టి. రెండోది ఏంటంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టైమ్ 5 to 7 minutes మ్యాక్సిమం మీరు ఇవ్వగలిగితే చక్కగా హెల్దీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. ఇందులో ఎగ్ని కనుక పక్కన పెట్టేస్తే టేస్టీ ఫ్రైడ్ రైస్ కూడా మీకు రెడీగా ఉంటుంది. ఓకేనా. సో ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. వెజిటబుల్స్ అన్నీ ఎక్కువగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నా. అందులో నేను తీసుకుంది స్ప్రింగ్ ఆనియన్స్, దాంతోపాటు క్యారెట్స్, దాంతో పాటు క్యాప్సికమ్, ఇంకా గార్లిక్. ఇక్కడంతా టేస్ట్ ఇచ్చేది గార్లిక్కే అనమాట. సో మీరు కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు గార్లిక్ని. సో ఎగ్ ఫ్రైడ్ రైస్ అని చెప్పాను కాబట్టి చక్కగా 2 గుడ్లని మంచిగా ఒక దాంట్లో విస్క్ చేసేసి బాగా బీట్ చేసేసి ఉప్పు మిరియాల పొడి వేసుకొని చక్కగా ఇలాగా ప్యాన్లోనే ముందు ఆమ్లెట్ టైప్లో వేసి దాన్ని నేను కొంచెం ఎగ్ని ముక్కలు ముక్కలుగా బీట్ చేసేసి పెట్టేశాను అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే నీసు వాసన రాకోకుండా ఉంటుంది. ఇంకా చాలా ఎగ్ బిట్స్గా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేను ఎగ్ని స్క్రాంబుల్ చేయలేదు చూడండి, ఆమ్లెట్ లాగే వేసి ముక్కలు చేసేసాను అనమాట. తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసుకొని మీకు చెప్పినట్టు ముందుగానే గార్లిక్, ఆనియన్స్, క్యారెట్స్, క్యాప్సికమ్, ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో చక్కగా 3 minutes వరకు కుక్ చేశాను. దాంట్లోనే ఉప్పు మిరియాల పొడి మాత్రమే వేశాను. ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం లేదు. దాంట్లో కుక్డ్ రైస్ ఉంటుంది కదా, అది యాడ్ చేసేసాను. నాన్ స్టిక్కీగా ఉండాలి అనుకుంటే కొంచెం ఆయిల్ వేసి రైస్లో కలుపుకోండి, లేకపోతే అది కూడా అక్కర్లేదు. అన్నం మరీ వేడిగా ఉన్నప్పుడు వేయొద్దు, దానివల్ల ముద్దగా అయిపోతుంది. చల్లారిన అన్నము కొంచెం అన్నం మెతుకులుగా ఉన్నప్పుడు వేసి ఉప్పు దాంతోపాటు మిరియాల పొడి సరి చూసుకొని టేస్ట్ లాస్ట్లో దింపే ముందు ఈ ఆమ్లెట్ బీట్ చేసింది ముక్కలుగా చేసింది ఉంది కదా, అది యాడ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్రతి బైట్లోనూ ఆమ్లెట్తో పాటు ఆ ఎగ్ ఫ్లేవర్తో పాటు టేస్టీ వెజిటేబుల్స్ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. హెల్త్ కూడా చాలా మంచిదని చెప్పాను కదా. మీరు చూసిన క్యాప్సికమ్, క్యారెట్, గార్లిక్, అలానే అన్నిటికన్నా ముఖ్యంగా నేను రికమెండ్ చేసేదైతే స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లి బొంతులు అంటాం కదా అవి. అవన్నిటి టేస్ట్ కూడా ఈ రైస్కి ఇంకా ఈ ఎగ్కి పట్టేయడం వల్ల సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. తర్వాత నుంచి ఈ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్ ఇలాంటివి యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు అని గుర్తిస్తారనమాట. నచ్చింది కదా. మన ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా చాలా బాగుంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, సింపుల్ రెసిపీస్ ఉంటాయి. ఖచ్చితంగా నచ్చితే చూడండి, లైక్ చేయండి, కొంచెం ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మర్చిపోవద్దు. ఓకేనా. స్టే కనెక్టెడ్.